స్నాక్స్ అంటే సూపర్ మార్కెట్‌కి పరిగెడుతున్నాం గానీ, చిన్నప్పుడైతే అమ్మ, నానమ్మ, అమ్మమ్మ అందరూ కలిసి ఇలా పిండి వంటలు కలిసి వండుకునేవాళ్ళు. ఇప్పుడసలు అలా చేసుకోవాలంటే టైం ఏది? కానీ మనం అనుకుంటే అది సాధ్యమవుతుంది. సో, ప్రాసెస్ ఎలా చేయాలి అని తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక పావు కేజీ పల్లీలు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ రొబ్బలనమాట డైరెక్ట్‌గా ఒక గుప్పెడు. దాంట్లో అల్లం ముక్కలు ఒక 100 గ్రామ్స్ అల్లం ముక్కలు, ఒక 4, 5 కరివేపాకు రొబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆకులు పెట్టేసుకున్నాము. 1/2 కప్పు పచ్చి శనగపప్పు, ఇంకా మీగడ ఒక పావు కేజీ మీగడ, ఫ్రెష్గా తీసుకున్న మీగడ అనమాట. దీని అన్నిటికన్నా ముందు మనం ఏం చేస్తామంటే, ఒక కేజీ అవ్వాలనుకోండి, కేజీ బియ్యం తీసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టేసి తడి బియ్యాన్ని మంచిగా ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఆరబెట్టి మొత్తం ఆరిపోయిన తర్వాత వాటిని మిల్లుకి తీసుకెళ్ళి పట్టించాము, ఇలా పిండిలాగా బియ్యం పిండి. మనం చెక్కలు చేసేటప్పుడు మనకు కావాల్సినంత పిండి, ఇప్పుడు 1 కేజీ అనుకోండి, హాఫ్ కింద డివైడ్ చేసుకొని నీట్గా కొంచెం కొంచెము లో ఫ్లేమ్లో వేపుకుని పెట్టుకుంటాం అనమాట, ఒక 5 మినిట్స్ అలాగా. తర్వాత పల్లీలు, రోస్ట్ చేసిన పల్లీలు పొట్టు తీసేస్తాము, నీట్గా పొట్టు తీసేసి ఇవి ముక్క చెక్కలాగా తగలాలన్నమాట మనకు పంటి కింద. సో నా దగ్గర ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, దీంట్లో ఉల్లిపాయ కట్ చేస్తాం మామూలుగా అయితే. సో పల్లీ ముక్కలు ఎలా వస్తాయో చూద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. సో కొంచెం ముక్క చెక్కలాగా బాగానే వచ్చింది. సో ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ పరికరం ఏదైతే ఉందో బాగానే పనికొచ్చింది అనమాట. సో ముక్క చెక్కలాగా అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. బద్దలాగా ఉంటే ఏంటంటే మొత్తం ఒకటే చెక్కకి పట్టేస్తుంది. కొంచెం విరిగినట్టు అలా ఉంటే మంచిగా తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగిలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చేసేసి కొంచెం కొంచెంగా అన్నీ ఒకేసారి వేసేస్తే ఏంటంటే అది ఊపిరాడనట్టు అయిపోతుంది అనమాట. కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం కొంచెం పౌడర్ కింద తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. సో మనకి పల్లీ చెక్కల పొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అల్లం కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తున్నాను, ఎందుకంటే గ్రైండర్లో వేసి మిక్స్ చేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది. మనకు కొంచెం పంటి కింద తగిలేటట్టు అవ్వాలి అంటే ఈ బాక్స్లో పెట్టుకొని ఇలా లాగేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కల కింద వస్తుంది. అది మరీ పేస్ట్ లాగా అవ్వదు, అలాగని చెప్పి గట్టి గట్టి ముక్కల్లాగా ఉండదు. సో ఆ టెక్స్చర్లో ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క చెక్కకి ఈక్వల్గా అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, టేస్ట్ అంతా చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనము ఇలా లాగే కొద్దీ ఆ పేస్ట్ అనేది నీట్గా అయిపోయింది. తర్వాత దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. మళ్ళీ వెల్లుల్లిపాయ సెపరేట్గా వేసి మిక్స్ చేసేది ఎందుకు, అల్లం వెల్లుల్లితో పాటు కలిపి మిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా పొట్టేం తీయట్లేదు, డైరెక్ట్గా అలానే వేస్తున్నాము పచ్చెల్లుల్లిపాయలు. సో వీటిని కూడా సేమ్ అలానే పేస్ట్ చేసేద్దాము. సో నీట్గా మంచిగా, అంటే ఫాస్ట్గా మనం ఎంత ఫాస్ట్గా లాగితే ఏంటంటే అంత ఫాస్ట్గా మనకి చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. ఆ టెక్స్చర్ అనేది మనకు కనిపిస్తుంది, చూసారు కదా. సో చిన్న చిన్నగా ముక్కల్లాగా అవుతున్నాయి, అంటే మరి పేస్ట్ లాగా కూడా అవ్వట్లేదు. సో ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాము. సో మనకి ఓకే బాగుంది, బాగా వచ్చింది అని అనుకున్నప్పుడు ఇందాక మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి, ఒక బేసిన్లో తీసుకుని పెట్టేసుకున్నాము. అది కొంచెం చల్లారినట్టు అనిపిస్తే ఈ మిక్స్చర్ తీసుకెళ్ళి దాంట్లో కలిపేయచ్చు. ఇందాక మనం పల్లి పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముక్క చెక్క కింద, అది కూడా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కారం కోసం మనము డైరెక్ట్ కారపొడి వేయట్లేదు, పచ్చిమిర్చి కారమే వేస్తున్నాము. సో పచ్చిమిర్చి తీసుకొని వాటిని సగం కింద విరిచేసి దీంట్లోనే సేమ్ ఇందాక మనము అల్లం వెల్లుల్లిపాయలు ఎట్లా పేస్ట్ చేసుకున్నాము, ఇంకా పల్లీలు కూడా చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతాము పచ్చిమిర్చికి కూడా.
మిర్చి ఏంటి అంటే తొందరగా పేస్ట్ అవ్వదన్నమాట. సో చాలా ఎక్కువసేపు ఫాస్ట్గా లాగుతూ ఉండాలి. అప్పుడు మనకి చిన్న చిన్న పలుకుల్లాగా వస్తుంది మిర్చి కూడా. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. మనకి ఇలా కొంచెం ముక్క చెక్క కింద వస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి పచ్చిమిర్చి మిక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా పిండిలో కలిపేసుకోవచ్చు అనమాట. సో మిర్చి ఏంటి అంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. కారం అంటే మనకి అంత ఎండుమిర్చి అంత మంచిది కాదు, పచ్చిమిర్చి మనం ఎలా తీసుకున్నా మంచిదే. ఇప్పుడు మిర్చి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాం. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. లైక్ సిజర్స్తో కూడా తెంపేసుకోవచ్చు, చేత్తో కూడా తెంపి పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది. కొంతమంది ఇలా కరివేపాకులా కాకుండా పేస్ట్ వేసేస్తారనమాట, అలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఒక పావు కేజీ అలాగా కూడా వేసుకోవచ్చు, 1 కేజీకి. నెక్స్ట్ దీంట్లో మనము వెన్నపూస తీసి పెట్టుకున్నాం కదా, అది డైరెక్ట్గా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పెట్టుకుంటాం అనమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఒక 2 కప్స్ వెన్నపూసకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పెట్టేసుకుంటాము. తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి మళ్ళీ వెన్నపూస ముద్దలా తీసేస్తాము. దీని పర్పస్ ఏంటి అంటే చెక్కలు చేశాక గుల్ల గుల్లగా వస్తాయి అన్నమాట. వెన్నపూస వేస్తే చాలా కమ్మగా గుల్లగా వస్తాయి. సో అది అన్నమాట. కొంతమంది నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ వెన్నపూస లేని వాళ్ళు ఏంటంటే నెయ్యి వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ వేసుకొని చేసుకుంటారు. కానీ వెన్నపూస బటర్ కూడా వేస్తారు కొంతమంది. కానీ ఇలా ఫ్రెష్గా తీసిన వెన్నపూస వేస్తే ఆ టేస్టే వేరేలాగా ఉంటుంది. సో ఇలా తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా ఏంటంటే కలిపేసుకోవాలి. మనము 2 పార్ట్స్ కింద చేసుకొని, అంటే 1 కేజీ కదా, హాఫ్ కేజీ కింద చేసుకొని వేపుకున్నాము. సో ఒక 1/2 కేజీ వేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ అంతా యాడ్ చేశాక పైన మళ్ళీ ఇంకో 1/2 కేజీ వేపుకున్న పిండి మళ్ళీ వేసేసి బటర్ ఇందాక తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిది. అంటే పిండిలాగా ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోకూడదు, కొంచెం ఇలా పిండిగా ఉన్నట్టే కలుపుకోవాలి. మనకి ఇప్పుడు కొంచెం ఇలా పిండిలా కలుపుకున్నాం కదా, కావాల్సినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. నేను ఒక 2.5 స్పూన్స్ అలా వేస్తున్నాను. సో మళ్ళీ దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మనకేంటి అంటే చేత్తో మిక్స్ చేసుకున్నప్పుడు వేడి అనేది తగులుతుంది. సో ఆ వేడి అలవాటు లేని వాళ్ళు ఇలాగా గరిటతో పాటు మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనకి పప్పు చెక్కలు స్మూత్గా షేప్లో రావాలి అంటే, పిండి నీట్గా మిక్స్ అవ్వాలంటే దాంట్లో కొంచెము ఇలా ఆయిల్ వేడి చేసి దాంట్లో వేసేసుకొని దాంతోపాటు మిక్స్ చేస్తే స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది. దీంతో పాటు మనకి కెటిల్లో ఒక 1 గ్లాస్ హాట్ వాటర్ పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్స్ చేసేటప్పుడు ఆ కెటిల్ వాటర్ వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసినా కూడా టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ అండ్ కొంచెం వామ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న ఆ టెక్స్చర్ బాగా వస్తుంది. పొడిగా ఇలా మిక్స్ చేసుకొని వదిలేసేయాలి. మళ్ళీ మనం రౌండ్స్ చేసుకునేటప్పుడు నీట్గా కొంచెం ఆయిల్ ఇంకా వాటర్ వేసుకొని తడుపుకొని రౌండ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇది ఇలా అవుతుండగానే ప్యాన్ పెట్టుకొని మనము ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఆ కవర్ని ప్రెస్సింగ్కి యూజ్ చేసుకుంటాము. పూరీ ప్రెషర్లో ఇప్పుడు ప్రెస్ చేస్తామన్నమాట. సో ఆ ప్రెషర్కి మొత్తం అంటుకోకుండా ఏం చేసామంటే ఆయిల్ పోసుకున్నాం కదా, ఇంకా దాన్నే కట్ చేసేసి నీట్గా లోపల ప్రెస్ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసేసుకుంటాం. మనం ఇందాక పొడిగా కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవడానికి దాన్నే గట్టిగా రౌండ్ లాగా చేసుకోవచ్చు అనమాట. నీట్గా రౌండ్ ఫామ్ అయిపోతుంది. సో నీట్గా రౌండ్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మీకు ఒకవేళ రౌండ్ టెక్స్చర్ రాలేదు అంటే కొంచెం ఆయిల్ తడుపుకొని చేస్తే వచ్చేస్తుంది.
వస్తుంది. సో ఇలాగా నీట్గా ఒక్కొక్కటి రౌండ్ చేసేసుకొని పూరీ ప్రెషర్లో పెట్టేసుకొని ఒత్తేసుకున్నాం అనుకోండి. అంటే గట్టిగా ప్రెషర్ పెట్టకూడదు, లైట్గానే, చాలా లైట్గా, పూరి ఒత్తేంత ప్రెషర్ అయితే పెట్టుకోకూడదు. లైట్గా ఒత్తితే ఇలా మనకి నీట్గా పైకి తీసేసుకొని ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. గట్టిగా ఒత్తితే ఏమవుతుంది అంటే అది విరిగిపోయి కొంచెం పిండి అనేది ఆ కవర్కి అతికేసుకుంటుంది. చూసారు కదా, నీట్గా వచ్చేస్తున్నాయి పప్పు చెక్కలు అనేవి. మనం వేసిన శనగపప్పు, కరివేపాకు, ఇంకా పల్లీలు అవన్నీ నీట్గా కనిపిస్తున్నాయి. మీకు తెలుసు కదా, మనకు పద్ధతి ప్రకారము ఫస్ట్ వేపింది స్టవ్కి పెడతామన్నమాట. స్టవ్కి పెట్టిన తర్వాతే మనం తీస్తాము. ఇంకా చేసిన వంటకి దిష్టి తగలకుండా దిష్టి కూడా తీసేసామన్నమాట. సో మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ అండ్ ట్రెడిషన్స్ ఏమన్నా ఫాలో అవుతారా వంటలు చేసేటప్పుడు? ఒకవేళ ఫాలో అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈవెన్గా వేగిపోతున్నాయి అన్నమాట. వేగిపోయిన దాన్ని ఒక్కొక్కటి తీసేసి నూనెది వాడ్చేసి టిష్యూస్ మీద వేసేస్తున్నాము. ఆ ఉన్న నూనె కూడా అది పీల్ చేసుకుంటే మనకి ఆయిల్ లెస్ అవి మనం కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం అనమాట, డబ్బాలోకి. అండ్ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో, గుల్లతనం అనేది తెలుస్తుంది. సో పప్పు చెక్కల ప్రాసెస్ నచ్చిందా? మీరు కూడా ఈ రెసిపీ ఫాలో అయిపోయి మీరు కూడా పప్పు చెక్కలు వండుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లాస్ట్ టైం ఇలానే వెరైటీగా పూరీ లడ్డు చేసి పెట్టాము. సో అందరు చాలా చాలా బాగుందని చెప్తున్నారు. సో వీటి గురించి కూడా మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.